హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపూర్ లెక్చరర్. ఎపాసెట్ ఎంసెట్ అంటాం కదా మనం. ఎంసెట్ అప్లికేషన్ ఎప్పటి నుంచి, అలాగే ఎంసెట్ ఫీజెస్ ఎలా ఉన్నాయి, ఎంసెట్ సర్టిఫికేట్స్ ఏవి కావాలి అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఖచ్చితంగా ఫాలో చేయండి, అలాగే లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. సో ఎపాసెట్ తెలుసు కదా మనకి, ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఎగ్జామ్ మన ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ జరుగుతుంది కాబట్టి వాటికైతే మనం అప్లై చేసుకోవాలి. ఇది February 4 నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ February 4 నుంచి March 7 వరకు అయితే వితౌట్ ఫీజు ఉందన్నమాట. వితౌట్ ఫీజు, ఎటువంటి ఫీజు లేకుండా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు March 7వ తారీఖు వరకు. సో ఫీజెస్ ఎంత ఉన్నాయంటే జనరల్ వాళ్ళకైతే ఓసీ ఇలా ఉంటారు కదా, జనరల్ వాళ్ళకైతే 800 ఉంది. సో బీసీ వాళ్ళకైతే 750 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి వాళ్ళకైతే 700 రూపీస్ అయితే ఉంది. సో మరి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించి అయితే ఒక క్లారిటీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మన ఫ్రెండ్స్కి. సో 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ 12th సంబంధించినటువంటి మార్క్ లిస్ట్, లేదా అవి 10th సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు తీసుకెళ్ళండి. సో ఒరిజినల్ ఆధార్ తీసుకెళ్ళండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు కావాలని చాలా మంది అడిగారు అనమాట. ఫీజు రియంబర్స్మెంట్ మనకి ఉంటుంది కదా, అది అప్లై కావాలంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ మన లోకలాలిటీకి సంబంధించి, మనం లోకల్లో ఎలా ఉన్నాం ఏంటి అనే దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. 6 to 12th అంటే మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే మనం ఈ స్టడీ సర్టిఫికేట్ రాపించుకొని రావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి, అలాగే ఫాలో చేస్తుండండి.